ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలంలోని కంతనపల్లి గ్రామంలోని బంగారుపల్లి గొత్తికోయగూడెంలో కంటైనర్ పాఠశాలను రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క ప్రారంభించారు. మారుమూల అటవీ ప్రాంతంలో ఉన్న గుత్తికోయగూడెంలో గత 10 సంవత్సరాలుగా పాఠశాల భవన నిర్మాణం లేక విద్యార్థులు, ఉపాధ్యాయులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్న విషయాన్ని జిల్లా కలెక్టర్ దివాకర మంత్రి సీతక్క దృష్టికి తీసుకుని వెళ్లగా మంత్రి స్పందించి 13,50,000 నిధులు విడుదల చేశారు. అయితే అటవీ శాఖ అనుమతులు ఇవ్వకపోవడంతో కలెక్టర్ వినూత్నంగా ఆలోచించి కంటైనర్ పాఠశాల ఏర్పాటు చేశారు. 12 డ్యూయల్ డెస్క్లతో 6 ఫ్యాన్లు, 20 టేబుల్ సోలార్ ప్లేట్లతో రూపొందించారు. వినూత్న ఆలోచన చేసిన కలెక్టర్ను మంత్రి సీతక్క ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ గత ప్రభుత్వంలో ఎన్నో పాఠశాలలు మూతపడ్డాయని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్లీ పాఠశాలలను ప్రారంభించామని మంత్రి సీతక్క అన్నారు. మారుమూల గ్రామాల్లో వాగులు, వంకలు ఉన్న ప్రాంతాల్లో ఇంకా ఇటువంటి కంటైనర్ పాఠశాలను ఏర్పాటు చేస్తామని మంత్రి సీతక్క అన్నారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తామని అన్నారు. కంటైనర్ పాఠశాల ఏర్పాటుపై స్థానికులు, విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఒక స్కూల్ నిర్మాణం జరగాలి అంటే మరి ఇక్కడ ఉన్నటువంటి వైల్డ్ లైఫ్ సాంచురీ ఆంక్షలు కానీ, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సెంట్రల్ నుంచి ఉండేటువంటి ఆంక్షలు రీత్యా మరి తక్షణము వీళ్ళకు ఒక స్కూల్ ఏర్పాటు చేయాలని ఆలోచించడంతో వెంటనే కలెక్టర్ గారు మనం ఎట్లాగూ కంటైనర్ హాస్పిటల్స్ పెట్టినాం కదా మేడం, అట్లనే కంటైనర్ స్కూల్ కూడా ఏర్పాటు చేసుకుంటే పిల్లలకు తక్షణ మరి సదుపాయాన్ని ఇచ్చి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వడానికి ఒక స్కోప్ ఉంటుందని ఈరోజు 13 లక్షలతోటి ఫ్యాన్లు కానీ కింద కూడా సంపూర్ణమైనటువంటి బేస్మెంట్తో మేము ఏర్పాటు చేయడం జరిగింది. ఖచ్చితంగా ఇలాంటి ఇంకా 2-3 కూడా మేము స్కూల్స్ ఏర్పాటు చేయబోతున్నాం. చాలా ఊర్లలో వాగులు